ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక కథలకు స్వాగతం అండి. జీవితం అంటే ఏమిటి? కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది కానీ దాని ఫలితం పట్ల లేదు అని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఫలితం సంగతి అలా ఉంచి అధికారం ఉంది కదా అని కర్మలను విడిచిపెట్టేయడము మనిషికి సాధ్యమేనా? అది చాలా కష్టమైనదిగానే తోస్తుంది. కర్మల నుంచి దూరంగా ఉండడం అనేది మనిషికి దాదాపు అసాధ్యమని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఒక ఆయన వయసులో ఉండగానే వైరాగ్యం పెంచుకుని ఊరికి దూరంగా నిర్జనమైన అడవిలో నిరాడంబరంగా సాధువులా జీవించడం ప్రారంభించాడు. ఆకలి వేసినప్పుడు అడవిలో దొరికే పళ్ళు దుంపలు తినడము, సెలయర్లోని నీళ్లు తాగి రోజంతా మౌనంగా నిశ్చితంగా ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం సాధన చేశాడు. ఆయనకు ఉన్న వల్ల చిన్న పాక కట్టుకోవడానికి రెండు గోచీలు ఒకటి రెండు మట్టి పెడతలు, ఇంతే మొత్తం ఆయన ఆస్తిపాస్తులు. ఒకరోజు చూరుల్లో దాచిన గోచిగుడ్డను ఎలుకలు కొరికి ముక్కలు చేశాయి. దాంతో ఆ సాధువు ఇబ్బంది ఏర్పడింది. ఊర్లోకి వచ్చి ఎవరినో యాచించి మరో కౌపీనాన్ని సంపాదించాడు. మర్నాడు చూస్తే దాన్ని ఎలుకలు కొరికి నాశనం చేశాయి. ఇలా 2-3 సార్లు జరిగేసరికి సాధువుకు చికాకు పుట్టి ఒక పిల్లిని తెచ్చి పెంచడం ప్రారంభించాడు. వెంటనే సమస్య పరిష్కారమైంది. ఎలుకలు ఆ పాక దరిదాపుల్లోకి రావడం మానేశాయి. మరి పిల్లి సంగతి? మళ్ళీ ఊళ్ళోకి పోయి పాలు అడిగి తెచ్చి పిల్లిని సాగడం మొదలైంది. దానికి ఆకలైనప్పుడల్లా సాధువు ఊళ్ళో చేరి మ్యావ్ మ్యావ్ అంటూ గోల చేయడంతో ఆయన ధ్యానం భంగమయ్యేది. ఇది పని కాదనుకొని ఆయన ఈసారి ఏకంగా ఒక గేదెని సంపాదించి పెరట్లో చెట్టు కట్టేశాడు. దాన్ని పాలు పితికి పిల్లికి పోసేవాడు. ఆ రకంగా పిల్లి గొడవ పరిష్కారమైంది. కానీ గేదె బాధ మొదలైంది. దాన్ని పెంచడం అనేది తపస్సు చేయడం కన్నా కష్టమన్న సంగతి ఆయనకు చాలా త్వరగానే బోధపడింది. చివరికి విధి లేక ఆ సాధువు పెళ్లి చేసుకుని భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. ఆవిడ ఇంటి సంగతి గేదె సంగతి సమర్థంగా శ్రద్ధగా చూసుకోవడంతో సాధువు పూర్వంలాగే నిశ్చలంగా ధ్యానంలో మునిగిపోయాడు. కొన్నాళ్ళు అయ్యేసరికి ఆయన భార్యకు విసుగు పుట్టింది. తనను పట్టించుకొని భర్త మగదిక్కు ఉన్న తన మీదే కుటుంబ బాధ్యతలు, ఇల్లు గేదె భర్తకు సేవలు ఇలా ఎన్నాళ్ళని. దాంతో సాధింపులు సతాయింపులు మొదలై సాధువు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. దైవ ధ్యానం నుంచి దూరమైన ఆయన మనసులో భార్య గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి. చివరికి ఆయనకు గొప్ప ఉపాయం తోచింది. పిల్లని కని పారేస్తే వాళ్ళ పెంపకంలో పడి భార్య తన జోలికి రాకుండా ఉంటుంది. తన దారిన తాను నిరాటంకంగా ధ్యానం కొనసాగించవచ్చు అనుకున్నాడు. ఈ తెలివైన పథకాన్ని ఆయన వెంటనే అమలు చేశాడు. 2 పిల్లలు కలిగాక ఆయన పూర్తిగా సంసారంలో కూరుకుపోయాడు. పూజ లేదు, పునస్కారం లేదు, ధ్యానం లేదు, మౌనం లేదు. నెత్తి మీద బాధ్యతలు, చేతి నిండా చాకరీ, మనసు నిండా విచారము మిగిలాయి. మనిషి నిస్సహాయుడయ్యాడు. అవసరాలు మనిషిని కర్మలోకి నెట్టేస్తాయి. ఇలా చదవడం పూర్తయ్యాక అద్దంలో చూసుకుంటే మనలో చాలామందికి ఆ సాధువు దర్శనమిస్తాడు. అదే విషాదం. అదే ఎదురుగా మనమేనండి. కర్మల్ని సకాలంలో విడిచిపెట్టాలి, లేకపోతే అవే మనల్ని చుట్టుకుంటాయి. సంసార బంధం అంటే ఇలాగే ఉంటుంది. ఆత్మీయ తర్పణాలు. వెలుగులోంచి చీకటిలోకి, చీకటిలోంచి తిరిగి వెలుగులోకి సాగుతుండే ప్రపంచ దివారాత్ర చక్రబంధంలో మానవుడి శరీరం బ్రతికినంత కాలం బంధితమై ఉంటుంది. మనిషి జీవిత పరిమాణానికి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియకు అవినాభావ సంబంధం ఉందని మనం అందరికీ తెలుసు. ఏ కారణం వల్లనైనా శ్వాస ఆగిపోతే మనిషి భౌతికంగా మరణించినట్లే. తర్వాత ఏమవుతుంది? జీవుడు ఏమవుతాడు? ఈ విశ్వంలోని దివారాత్ర చక్రబంధం నుండి విముక్తుడై సూక్ష్మలోకాలకు ప్రయాణం చేస్తాడని విశ్వాసులు వాదిస్తారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులైతే వారితో సహా వంశంలోని పూర్వీకులందరూ విశ్వచక్రబంధంలో భౌతిక ఉనికిని కొనసాగించి సూక్ష్మలోకాలకు ప్రయాణించిన వారేనని, వారందరినీ పితృదేవతలు అంటారని చెబుతారు. సూక్ష్మలోకంలోని కాలానికి ఈ మిథ్యా ప్రపంచంలోని కాలానికి ఎంతో అంతరం ఉందనే వాదనలు ఎన్నో ఉన్నాయి. మన కాల గమనంలోని 365 రోజులు సూక్ష్మలోకంలోని పితృదేవతలకు ఒక రోజుతో సమానం అంటారు. ఈ ప్రమాణాన్ని అనుసరించి ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి జీవితకాల పరిమాణం 75 సంవత్సరాలైతే మరణించిన మన పూర్వీకుల సూక్ష్మలోక కాల ప్రమాణం ప్రకారం ఆ వ్యక్తి జీవితకాలం
75 రోజులే. మన పూర్వీకుల కర్మలను అనుసరించి సూక్ష్మలోకంలోని పితృదేవతలు తమ పునర్జన్మ కోసం 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. విద్యా ప్రపంచంలోని మన కాల ప్రమాణం ప్రకారం మనకు 1 సంవత్సర కాలం, పితృదేవతలకు 1 రోజు. కనుక అలా ప్రతిరోజు అపరాహ్న అంటే మధ్యాహ్నం భోజనం కోసం సూక్ష్మలోకంలో వారు ఆకలితో ఆవురావరమంటున్నారని ప్రచారం. ఈ నమ్మకాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ అమావాస్య రోజున పితృతర్పణాలు అంటే పిండము ప్రదానాలు చేయడం ఆచారంగా వస్తుంది. ప్రాంతీయ ఉచ్చారణల ప్రకారం పితృతర్పణ కాలాన్ని పితృపక్షాలని, పెద్దల అమావాస్య అని లేక వార్షిక శ్రాద్ధాలని ఈ కర్మలు సంబోధిస్తుంటారు. భాద్రపద అమావాస్య అత్యంత పవిత్రమైన రోజు. మన పూర్వీకులను తలుచుకొని వారితో తమకు గల సంబంధ గోత్రనామాలను ఉచ్చరించి సంకల్పం చేసి ఆహ్వానించాలని గరుడ పురాణం చెబుతోంది. ఇలా చేసిన పిండ ప్రదానము వాయు రూపంలో పలు విధాలుగా మారి మన పూర్వీకుల సుకర్మల వల్ల దేవతా స్థానంలో ఉండే అమృతంగాను, గంధర్వులుగాను మారితే భోగ వస్తువులుగాను, యక్షులుగా ఉంటే మధుర పానీయంగాను చేరుతుందని విశ్వసిస్తారు. వారు శిశువులుగా మారి ఉంటే పాలుగాను, సర్పాలై జీవిస్తుంటే గాలిగాను, ప్రేతాలుగా మారి ఉంటే రక్తంగాను, మనుష్యాత్మలై మరో జన్మ కోసం వేచి ఉంటే అన్నంగాను, పశువులైతే గడ్డిగాను, చెట్లయితే నీరుగా మారి మనం చేసిన పిండ ప్రధాన తర్పణాలు వారి ఆకలిని తీరుస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. సామాన్యంగా గృహంలోని పురుషులే శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. మగవారు లేని గృహాల్లో స్త్రీలు కూడా మంత్ర సహితంగా శ్రాద్ధాలను నిర్వహించుకోవచ్చని శాస్త్రం తెలుపుతుంది. ఈ కర్మలో లౌకికమైనవిగా భావించిన, ధార్మికమైనవని భావించిన ప్రతి సంవత్సరం ఇలాంటి కర్మల నేపథ్యంలోనైనా మనం పూర్వీకులను స్మరించి తరించటం అన్ని విధాలా శ్రేష్టం. ఇందువల్ల కర్మ సిద్ధాంతం అవగతం కావడమే కాకుండా లౌకిక జీవన మర్మ సిద్ధాంతాలు, మానవ సంబంధ బాంధవ్యాలు, ఆత్మీయతలు ప్రస్ఫుటమవుతాయి. అవి తిరిగి మంచి కర్మలను చేసే దిశగా మనకు వివేకాన్ని కలుగజేస్తాయి. శ్రాద్ధ కర్మలు, తర్పణాలు పూర్వీకులను స్మరించుకోవడానికి వీలు కల్పించే సందర్భాలు. శ్రాద్ధ కర్మలు అంటే శ్రద్ధగా చేయాలండి. శ్రద్ధతో చేస్తేనే శ్రాద్ధ కర్మలు వాళ్ళకు కూడా చేరుతాయి, మనకు కూడా మంచిది. ధర్మజ్యోతి పుణ్యకార్యం కానీ పాపకార్యం కానీ చేసినవాడు, చేయించినవాడు, ప్రోత్సహించినవాడు, ఆమోదించినవాడు ఈ నలుగురు సమానంగా ఫలితాన్ని పొందుతారని శాస్త్ర కోవిదులు అన్నారు. సర్వజ్ఞుడైన పరమాత్ముడు పుణ్యకార్యం చేసి ఫలితం వద్దంటే వదిలేస్తాడు, కానీ పాపకార్యం చేసి శిక్ష వద్దంటే మాత్రం విడిచిపెట్టాడు. ఇది భగవంతుడి శాసనం. మనిషి జీవించినంత కాలం మంచి పనులు చేస్తూనే జీవించాలని వేదం అంటుంది. ఆ మంచి పని కూడా నిష్కామ భావంతో చేయమంటుంది. ఫలాన్ని ఆశించకుండా సత్కర్మలు చేసి భగవదార్పణం చేసిన వ్యక్తి కర్మబంధనంలో పడడని యజుర్వేదం అంటుంది. ప్రతి వ్యక్తి ముక్తి కావాలని కోరుకుంటాడు. ఆ ముక్తి మార్గానికి నిష్కామ కర్మే ఆధారం. మనిషి ఇతరులకు శ్రేయం కలిగించే పనే చేయాలి. దైవ సంబంధమైన కార్యాన్నే సాధించాలి. అది పరుల మనస్సులో ధర్మజ్యోతిని వెలిగించాలి. సమాజం మంగళ భావనతో ప్రకాశించాలి. ఈ సత్యాన్ని ప్రతివారు తెలుసుకోవాలన్నది ఋషుల వాక్కు. మానవ జన్మ పాపాలు చేయడానికి కాదు, పుణ్యకార్యాలు ఆచరించడానికని ఆత్మవిధులు అంటారు. సజ్జనుల సహవాసం సర్వ దోషాలను నివారిస్తుందని విద్వాంసుల మాట. పట్టణంలో ఒక దొంగ ఉన్నాడు. అతడికి దయాదాక్షిణ్యాలు లేవు. ఒకనాడు ఒక భక్తుడు భగవత్కథ చెబుతున్నాడు. జనం తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. దొంగ కూడా వారి మధ్య కొద్దిసేపు కూర్చున్నాడు. దైవభక్తుడు ధర్మాన్ని గురించి ఉపన్యసించాడు. అమూల్యమైన మానవ జీవితాన్ని పాపకార్యాల వ్యర్థం చేస్తే ఘోర యాతనలు అనుభవించాల్సి వస్తుందని చెప్పాడు. ఆ మాటలు విని ఈ పాపపు బతుకెందుకు, జానుడు పొట్టకై అవినీతి పనులు చేయడం ఎందుకు అనుకున్నాడు దొంగ. శాశ్వత సుఖం ఏది వస్తుందో దాన్నే మనిషి ఆశ్రయించాలని తనలో తాను తక్కించుకున్నాడు. ఈ రోజు నుంచి దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. చాలా కాలంగా మనసులో ఉన్న పాప భావాలు ఒక్కసారిగా తొలగిపోవడం కష్టం. దొంగ బుద్ధి అతన్ని పూర్తిగా విడవలేదు. ఒక్కసారి మాత్రం దొంగతనం చేసి తర్వాత దాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. పండితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, రాజుగారింట్లో దొంగతనం చేయాలనుకుంటున్నాను, ముహూర్తం చూడమని అన్నాడు. పండితుడు ముందు ఒప్పుకోలేదు. చివరికి దొంగ ఆ పండితుడికి ఆశ చూపి
వశపరుచుకున్నాడు. సిద్ధాంతి ముహూర్తం చెప్పాడు. రాత్రి వేళ దొంగ రాజుగారింట్లో ప్రవేశించి విలువైన వస్తువులు మూట కట్టాడు. ఇంతలో తెల్లవారింది. రక్షక భటులు దొంగను పట్టుకున్నారు. రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు ఆ దొంగకు 100 కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞాపించాడు. ఆ దొంగ 50 దెబ్బలు తనకు, 50 దెబ్బలు సిద్ధాంతికి అన్నాడు. పాప మార్గాన్ని ప్రోత్సహించినందుకు ఆ దుఃఖాన్ని సిద్ధాంతి అనుభవించాల్సి వచ్చింది. దుష్కర్మల ఫలము దుఃఖము, శ్రేష్ఠ కర్మల ఫలం సుఖమని తెలుసుకోవాలి. దుష్ట కార్యాలను గురించి ఏ పరిస్థితుల్లోనూ ఆలోచించకూడదు. అప్పుడే జీవితం చక్కగా రాణిస్తుంది. మనిషి ధర్మవర్తనుడు కావాలి. ఇతరులను ధర్మ మార్గంలో నడిపించాలి. ధర్మం శాశ్వతమైంది. తాత్కాలికమైన ఆనందాలకు, క్షణికమైన సుఖాలకు మనిషి లొంగిపోకూడదు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరికి ఎప్పుడు ఏ విధమైన అపకారం చేయకూడదు. ఇతరుల సుఖంలో తన సుఖాన్ని కోరుకోవాలి. ధర్మాత్ములు మనకు ఉపదేశించింది ఇదే. ఈ జీవితాన్నే మన పెద్దలు మనకు నేర్పించారు. మనం మన తరువాతి తరాల వారికి ఇది బోధించాలి. ఈ ధర్మజ్యోతిని తరతరాల వారు అందుకొని తరించాలి. అప్పుడే ధర్మం వర్ధిల్లుతుంది. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అపకారం తలపెట్టకూడదు. ఇదండి ధర్మజ్యోతి. ధర్మాన్ని ఆచరిస్తే మనల్ని కూడా ధర్మము కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత అన్నారు ధర్మరాజు మహాభారతంలో. ఇంకో కథ చదువుదాము, ఇంకో కథ విందాము. సుఖశాంతులు. ఇటీవల కాలం వరకు సంగీత సాహిత్యాల్లో అభిరుచి కలిగి ఎంతో కొంత పరోపకారం చేసే వ్యక్తుల సమాజం మిక్కిలి గౌరవించేది. దుస్తులు, ఆచార వ్యవహారాలు, ప్రవర్తన, ఆలోచనలు మొదలైన వాటిలో వారు నిరాడంబరంగా ఉండేవారు. కాలం మారింది. ఇప్పుడు ఒక విచిత్ర తరం ఆవిర్భవించింది. అమూల్యమైన కాలాన్ని ఎలా గడపాలో వీరికి తెలియడం లేదు. చౌకబారు సాహిత్యం చదవడము, హోటళ్ళు, క్లబ్బులు, బార్లు, షికార్లు, పిచ్చాపాటి, పేకాట, తాగుడు మొదలైన వాటితో కాలాన్ని, ధనాన్ని వృధా చేస్తుంటారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. జీవితంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సుఖశాంతులు లభించక అల్లాడిపోతున్నారు. చుక్కాని లేని పడవలాగా గమ్యం లేని జీవయాత్ర సాగిస్తున్నారు. ప్రతి వ్యక్తి సుఖశాంతులను కోరుకుంటాడు. అవి ఎలా లభిస్తాయో వీరికి తెలియడం లేదు. డబ్బుతో వీటిని కొనలేం కదా. సాహిత్యము, సంగీతం, లలిత కళల వల్ల అవి చాలా వరకు లభిస్తాయి. గాంధీజీ అన్నట్టుగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వ్యక్తి ఎక్కడున్నా సుఖశాంతులు పొందగలుగుతాడు. చెడ్డ పుస్తకాలు మన ఆలోచన ధోరణిని విషపూరితం చేస్తాయి. ఆలోచన విధానమే మనల్ని మానవుడిగానో, దానవుడిగానో లేక దైవంగానో మార్చేది. ఒక వ్యక్తికి లడ్డు ఇష్టం, ఇంకొకరికి అది ఇష్టం లేదు. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ అంటే మనం ఖచ్చితంగా జవాబు ఇవ్వలేం. అయితే పుస్తకాలు చదవడాన్ని ఇష్టపడని వ్యక్తి కన్నా అవి చదివే వ్యక్తి ఎక్కువ అని మాత్రం మనం నిర్ధారణగా చెప్పవచ్చు. చదివే అలవాటు అతన్ని సంస్కరించి జీవితంలో వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది, సుఖశాంతులను ఇస్తుంది. ఈ తరంలో ఆవిర్భవించిన విచిత్ర వ్యక్తులు ఈ సత్యాన్ని గ్రహించాలి. సంగీతం మనకు ప్రశాంతతనిచ్చే దివ్యమైన ఔషధమని శాస్త్రజ్ఞులు అంటారు. ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగించే శక్తి సంగీతానికి ఉన్నది. ఈ ప్రపంచం మనతో చిత్రాల ద్వారా మాట్లాడుతుంది. మన ఆత్మ సంగీతం ద్వారా సమాధానాలు ఇస్తుంది అంటారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కొంతమందికి మన సంగీతం కానీ, నాట్యం కానీ రుచించదు. ఎంతటి మధురమైన, భావయుక్తమైనదైనా భారతీయం గనుక ఆవంటే ఏవగింపు. సాహిత్యము, సంగీతము, కళలు వీటితో పరిచయమే లేని వ్యక్తి తోక కొమ్ములు లేని పశువుతో సమానమని భర్తృహరి నిశ్చితాభిప్రాయం. ఖరీదైన దుస్తువులు, అలవాట్ల వల్ల ఏ వ్యక్తికి అంతర్గత శక్తి పెరగదు. ఏ వ్యక్తికైనా ఉన్నత పదవి వల్ల గాక ఉన్నత మానసిక స్థితి వల్లనే సుఖశాంతులు లభించేది. కొందరు డబ్బుతో వివిధ వస్తువులు కొన్నట్లు కానీ సుఖశాంతులను కూడా కొనవచ్చనే భ్రమలో ఉంటారు. డబ్బు పెట్టి కొన్న సుఖాలు కొంతవరకే పనిచేస్తాయి. ఆ పైన అవి విసుగుదల కలిగిస్తాయి. ఇది గ్రహించేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జీవితం మనోహరమైన పుష్పం అయితే ప్రేమ అందులోని మధురమైన మకరందం. అందుకే ప్రేమ దైవ లక్షణం. తన వారినే గాక అందరినీ ప్రేమానురాగాలతో చూసే వ్యక్తికి తప్పక సుఖశాంతులు లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతని మనసారా మనం ఆకాంక్షించాలి, ఆచరణలో చూపాలి. హిందూ మతం కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా విశ్వసిస్తుంది. వ్యక్తి కర్మఫలం కారణంగానే సుఖదుఖాలు లభించేది. అంతర్గత బాహ్య క్రమశిక్షణ లేకుండా ఎవరికైనా సుఖశాంతులు లభించడం అసంభవం అని అన్ని మతాలు ఉద్ఘాటిస్తున్నాయి. శాంతం లేక సౌఖ్యం లేదని త్యాగరాజస్వామి ప్రవచించారు. సంతోషమే నందనవనం, శాంతియే కామధేను అని ఆధ్యాత్మిక రామాయణం
పదే పదే ప్రస్తావిస్తుంది. మనిషి తనకు లభించిన దానితో సంతృప్తి చెందుతూ ఇతరులను చూసి ద్వేషభావం పెంచుకోకుండా ఉంటేనే అవి లభించేది. అందరినీ ప్రేమానురాగాలతో చూసే వ్యక్తికి సుఖశాంతులు లభిస్తాయి. ఇదండి సుఖశాంతుల గురించి. ఓకే, మళ్ళీ కలుద్దాం. సోహం.